తాగవయ్యా. అర్ధనగ్న ఫోటోలు చూడకు, చదువు. పోలీసులు వీళ్ళెందుకు వస్తున్నారు? ఏదో కారణం ఉండే ఉంటుంది, మనకెందుకులే. ఏమంటాడు? ఎప్పుడు చూసినా వాడికి మందు ఫిగర్ తప్ప ఇంకేముండదు. వాళ్ళని అడిగి చూడండి సార్. నమస్కారం సార్. ఇక్కడ మధు సూర్యంట్ ఎవర్రా? ఇంకా ఎవరయ్యా? ముఖేషా? వాళ్ళు ఎక్కడుంటారా? ఎందుకు అడుగుతున్నారు సార్ వాళ్ళని? కారణం చెప్తేనే వాళ్ళ గురించి చెప్తారా? ఆ ముగ్గురు ఎక్కడున్నారా చెప్పండి రా. అందుకు కాదు సార్, వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు. మీరు వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారంటే వాళ్ళు ఏదైనా చేశారా సార్? అవునరా, నిన్న రాత్రి ఒక అమ్మాయి అబ్బాయిని కలిపి వేరే ఊరికి పంపించారు. పిల్ల తల్లిదండ్రులు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మా ప్రాణాలు తీస్తున్నారు. అందుకే వాళ్ళని పిలిచి దీని గురించి అడగాలి. ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను అప్పుడే అనుకున్నా వాళ్ళు ఇలా చేస్తారని. ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు సార్. ఇప్పుడే ఈ టీ కొట్టు దగ్గర టీ తాగి టీ కొట్టోడితో ఏదో రహస్యంగా మాట్లాడారు సార్. నిజంగా సార్, మీకు విషయం తెలుసా? ఆ టీ కొట్టువాడికి వాళ్ళకి ఏదో లింక్ ఉంది సార్. వాణ్ణి అడిగే విధంగా అడిగారనుకోండి, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పేస్తాడు సార్. నా సాయి చేయి చూపించేం మాట్లాడుతున్నారు? ఒకవేళ నా కొట్లో టీ బాగుంటుందని చెప్తున్నారేమో. చెప్పని ఏయ్ సార్, మధు, సూర్య, ముఖేష్ అనే ముగ్గురు పోకిరి వాళ్ళతో నువ్వు జట్టుగా ఉంటున్నావాట. వాళ్ళు ఎక్కడున్నారా? ఇరికించేశారా? వాడికి ఎంత పొగరో చూసారా సార్? మనం అడుగుతుంటే పట్టించుకోకుండా వాడు పని వాడు చూసుకుంటున్నాడు. రే చూడు, నీకు వాళ్లకున్న సంబంధం గురించి మాకు బాగా తెలుసురా. మంచిగా నిజం చెప్పేయ్, లేదంటే మోకాళ్ళు విరుగుతాయి. అయ్యో, ఏరా, నేను అడుగుతూనే ఉన్నా, నువ్వు పట్టించుకోకుండా దిక్కులు చూస్తున్నావేంటి? ఏం సార్, ఇంతసేపు వాళ్ళతోనే కదా మాట్లాడుతున్నారు? వాళ్ళని అక్కడ వదిలేసి నాతో కబుర్లు చెప్తున్నారేంటి సార్? ఏమంటున్నావురా? అరే అవును సార్, మీరు వెతుక్కుంటూ వచ్చిన ఆ ముగ్గురు అటువైపుగా వెళ్తున్నారు సార్. ముందు వెళ్ళి వాళ్ళని పట్టుకోండి సార్. ఊర్లో ప్రశాంతంగా ఒక టీ కొట్టు కూడా నడపనివ్వడం లేదు. రేయ్,